ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నేను నా వద్ద ఉన్నటువంటి అలన్ రిచ్ గారు, ఫ్రాన్స్ దేశస్థులు, వారి గురించి చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. బ్రదర్ అలన్ రిచ్ గారు వారి జీవితంలో ఏ విధంగా రక్షణ పొందాడు అనే విషయాన్ని మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. అలన్ రిచ్ గారు చిన్ననాటి నుంచి అనేక చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయారు. ఆ తర్వాత ఆయన జీవితంలో కొన్ని దురాత్మలతో స్నేహం చేశారు. ఆ దురాత్మలు ఆయనలో ప్రవేశించి అనేకమైనటువంటి చెడు కార్యాలు చేయిస్తూ వచ్చాయి. ఈయన కూడా ఆ దురాత్మల సమూహం యొక్క మంత్రశక్తులు నేర్చుకోవాలని ఆయన ఎంతగానో ప్రయత్నించి కొన్ని మంత్రశక్తులను ఆయన నేర్చుకున్నారు. ఆ మంత్రశక్తులు నేర్చుకున్న తర్వాత ఆ మంత్రశక్తుల వల్ల ఏం ప్రయోజనం జరుగుతుందో చూద్దామని ఆయన బయటికి వచ్చి ఎవరినైనా చంపాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఈ మంత్రశక్తులు నేర్చుకోవడం వల్ల మరొక విషయం ఏమిటంటే, ఈయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు చెప్పగలిగేవాడు, వారి జీవితం ఏంటో చెప్పగలిగేవాడు, వారి హృదయంలో ఏమనుకుంటున్నారో చెప్పగలిగేవాడు. ఆయన ప్రతి మనిషిని కూడా చదివేస్తూ ఉండేవాడు. ఎవరి మనసులో ఏమనుకుంటే అది ఆయనకు తెలిసిపోతూ ఉండేది. అటు విధమైనటువంటి జ్ఞానాన్ని ఆయన అదురాత్మల సమూహం నుంచి నేర్చుకున్నాడు. సరే, ఇది ఎంతవరకు వాస్తవం, ఇది ఎంతవరకు నిజమని ఆయన ఆలోచించి ఒక మంచి వ్యక్తిని, ఆ దేశంలోనే ఆ గ్రామంలోనే ఒక మంచి వ్యక్తిని ఈయన వచ్చి అన్నాడు, నువ్వు చచ్చిపోవాలి అన్నాడు. అంతే, ఆయన చచ్చిపోయాడు. అలాగే కొన్ని దినాల్లో ఆయన అనేక మందిని చంపిస్తాడు. తర్వాత ఒక చెడ్డ వ్యక్తిని కూడా అన్నాడట, నేను చంపేయాలని ఎలాగైనా అనుకున్నాడట. అంతే, ఈయన చచ్చిపోవాలి అనగానే ఆయన చచ్చిపోయాడు. ఆయన కత్తులతో చంపలేదు, బల్యాలతో చంపలేదు, గన్స్తో చంపలేదు, కానీ ఆయన నోటి నుండి వచ్చి మాట ద్వారా చంపిస్తాడు. అలాంటి గొప్ప ఆ యొక్క దుష్ట శక్తుల మంత్రజాలాన్ని ఆయన నేర్చుకున్నాడు. ఆ మంత్రాలతో ఆయన అనేక మంది చంపుతూ వచ్చాడు. అయితే ఆ గ్రామంలో, ఆ దేశంలో అలన్ రిచ్ గారంటే ఆ ప్రజలకి భయం వేసింది, ఆందోళన వేసింది. ఈయన ఎలాగైనా చంపేయాలి, ఈయన గారు బ్రతుకుంటే అందరినీ చంపేస్తాడని వారు అనుకొని ఈయన చంపడానికి నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే అలన్ రిచ్ గారిని చంపాలని నిర్ణయించుకున్నారో అప్పుడు ఆ సంగతులు ఈయనకి తెలిసిపోయి ఈయన అనుకున్నాడు, వారికంటే ముందుగానే నేను చచ్చిపోవాలి, వారు చంపితే చావడం ఏంటి, నాకు నేనుగా చనిపోవాలి అని ఆయన ఆలోచించి ఆయన 30 నిద్ర మాత్రలు మింగి ఆయన చచ్చిపోయేవాళ్ళని ప్రయత్నం చేస్తాడు. ఆయన అనుకున్నాడు, చనిపోతే మొత్తం అంతా ఎవరికి తెలియదు అనుకున్నాడు. చనిపోతే ఇంకా నాకేం జరుగుతుందో తెలియదని అనుకున్నాడు. చనిపోతే నేనేం చేస్తానో నాకు తెలియదు అనుకున్నాడు. చనిపోతే నేను ఎక్కడికో దగ్గరికి పోతానో, నా శరీరం బూడిదైపోతుంది కదా అనుకున్నాడు. అందుకనే ఆయన నిద్ర మాత్రలు మింగేశాడు, చనిపోవాలని ప్రయత్నం చేశాడు. కానీ కొన్ని గంటల తర్వాత ఒక స్నేహితుడు వచ్చి ఆ శరీరాన్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, శరీరం అక్కడనే ఉంది, కానీ ఆయన శరీరంలో నుంచి ఆత్మగా ఈయన బయటకు వచ్చి ఈయన చుట్టూ ఈయన శరీరాన్ని చూస్తున్నాడు, వెనుక ఉన్నటువంటి సైతానుల యొక్క సమూహాన్ని చూస్తూ ఉన్నారు. దురాత్మల సమూహం ఈయన కేకలు వేస్తుంది, పిలుస్తుంది, ఆయన్ని రా రా అంటుంది. అప్పుడు ఈయనలో భయం కలిగింది, ఆందోళన కలిగింది. ఏంటి అని చూస్తే ముందు ఏమి కనిపించలేదు, ఒక వెలుతురు తప్ప. ఆయన ముందు మాత్రం ఒక శరీరం కనబడుతుంది, ఆయన శరీరం అయి ఉన్నది. ఆయన శరీరం చుట్టూ తిరుగుతున్నాడు, కానీ ఆత్మ మాత్రం అన్ని గమనిస్తుంది. దురాత్మలు ఆయన పిలుస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఆ ఆత్మ ఆయన శరీరం నుంచి బయటకు వచ్చి చూస్తున్న తర్వాత ఆయనకు ఒక ఆందోళన కలిగింది, భయం కలిగింది. భయంతో అడుగుచున్నాడు, నన్ను ఎవరైనా రక్షించండి, నేను ఒక మంచివాడిగా మారిపోతాను, నేను ఈ
సాతాను సామ్రాజ్యంలోకి వెళ్ళను అని ఆయన అడిగినప్పుడు మరికొద్ది నిమిషాల్లో ఆయన శరీరంలోనికి ఈయన నెట్టబడ్డాడు. అంతే, మరలా సజీవుడై లేచాడు. ఆయన బ్రతికి ఉన్నాడు. హాస్పిటల్లో డాక్టర్స్ చికిత్స వలన ఆయన బ్రతికిపోయాడు. అయితే ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఆలోచిస్తున్నాడు, నేనేం చేయాలి మంచి పనులు అని ఆలోచిస్తున్నాడు. ఆయన యోగా చేశాడు, ధ్యానం చేశాడు, ఇంకా అనేకమైనటువంటి ప్రక్రియలు మొదలుపెట్టాడు. దేనిలోనూ ఆయనకు మంచి కనిపించడం లేదు, దేనిలోనూ ఆయనకు ప్రశాంతత కనిపించడం లేదు, దేనిలోనూ ఆయనకి శాంతి కనిపించడం లేదు. అలా కొన్ని దినములు గడిచిన తర్వాత ఆయన స్నేహితుడు ఒకడు వచ్చి ఆయన పిలుస్తున్నాడు, నువ్వు రా, ఒక దగ్గర క్రిస్టియన్ మీటింగ్ జరుగుతుంది, అక్కడికి రా అని పిలిచాడు. ఈయన చాలాసార్లు ఆ స్నేహితుడి యొక్క ఆ రిక్వెస్ట్ని వ్యతిరేకించాడు. నేను రానుకో అన్నాడు. మరలా వచ్చాడు. అనేక దినాలు ఆయన తిరిగిన తర్వాత అల్లన్ రిచ్ గారిలో ఒక ఆలోచన కలిగింది. అంటున్నారు, మరొకసారి నన్ను పిలవద్దు, ఇదే ఒక్కసారి నేను వస్తాను, ఈ ఒక్కసారికే నాకేమైనా అక్కడ జరిగితే మంచిదే, నన్ను ఎప్పుడు నీ క్రైస్తవులు సమాజానికి పిలవకు అన్నాడు. ఎందుకంటే ఈయనకి క్రైస్తవులు అంటే పడదు, బైబిల్ అంటే పడదు, క్రీస్తు అంటే పడదు, వీరందరినీ తిడుతూ ఉండేవాడు. కానీ స్నేహితుడి యొక్క కోరికను కాదని ఆ ఒక్క దినము ఆయనతో బయలుదేరి ఆ మీటింగ్కి వెళ్ళి ఉన్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన, ఆయన బోధిస్తున్నటువంటి బోధనలో, పాస్టర్ గారి సందేశంలో దురాత్మల గురించి, పరిశుద్ధాత్మ శక్తిని గురించి మాట్లాడుతూ ఉండగా ఆయనలో ప్రేరేపణ కలిగింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా గురించి ప్రార్థన చేయండి అని అన్నారు. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేయండి అని అడిగారో పాస్టర్ గారు అన్నారు, నీలో దురాత్మశక్తులు ఉన్నాయి, అవన్నీ బయటకు పోతే నేను ప్రార్థన చేస్తానన్నారు. తప్పకుండా చేయండి, నేను క్రీస్తుని అంగీకరిస్తున్నాను అని ఆయన చెప్పిన తర్వాత ఆ పాస్టర్ గారు ఆయన నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు. ఈయనకు ప్రార్థన చేస్తుండగానే ఈయనలో ఉన్నటువంటి దురాత్మలు ఒకటొకటిగా వెళ్ళిపోవడం ప్రారంభించాయి. ఈ దృశ్యాన్ని పాస్టర్ గారు చూస్తున్నారు, ఈయనకు అల్లన్ రిచ్ గారు కూడా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. అనేక దురాత్మలు వాటి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రియులారా, ఆ దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాత అల్లన్ రిచ్ గారు తన జీవితంలో క్రీస్తు ప్రభుని ఆ రోజే అంగీకరించారు. ఆ దినం క్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత నేను క్రీస్తు కోసమే మరణిస్తాను, క్రీస్తు కోసమే చనిపోతాను, నేను క్రీస్తుని గురించి ప్రకటిస్తాను అనేటటువంటి ఒక గొప్ప నిర్ణయానికి ఆయన వచ్చి క్రీస్తుని అంగీకరించి ఆయన ఈ రోజున అనేక దేశాలు తిరుగుతూ అనేక మందికి తన సాక్ష్యాన్ని చెప్తూ మరి ఆ దురాత్మల శక్తి సమూహం నుంచి ఆయన బయటపడి ఈరోజు క్రీస్తు బిడ్డగా, క్రీస్తునాథుని బిడ్డగా నేను ఉన్నాను, నా కొరకే క్రీస్తు శిలువలో మరణించాడు, నా రక్షకుడు, నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అంటూ ఆయన గొప్ప సాక్షిగా ఈరోజు ప్రపంచానికి నిలబడుతూ మరి అనేక దేశాలు తిరుగుతూ మరి వారి సందేశాన్ని మరి అలాగే ఆయన సాక్ష్యాన్ని చెప్తూ ఆయన క్రీస్తుకి సాక్షి కలిగినటువంటి బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు. మనం కూడా అట్టి విధంగా సాక్షిగా బ్రతకాలని, మనం కూడా క్రీస్తుని అంగీకరించాలని, మనందరం క్రీస్తుతో పాటు నడవాలని, క్రీస్తు మన రక్షకుడిని అంగీకరించి క్రీస్తే తప్ప మరెవరిలో నన్ను మార్చలేడనేటటువంటి మరి గొప్ప నిర్ణయానికి మనం వచ్చి ఆ క్రీస్తునాథుని బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతకాలని అల్లన్ రిచ్ గారు కోరుకుంటున్నారు. అలాగే నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. విజయరాజ్ బాగులి, అల్లన్ రిచ్ మినిస్ట్రీస్, డైరెక్టర్, ఇండియా. ఆమేన్.